వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. ఈరోజు మనం ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డాక్టర్ యాదరెడ్డి గారితో ఉన్నాం. మనము సార్ నమస్కారం. డాక్టర్ పొలిటీషియన్ నేను క్వాలిఫైడ్ డాక్టర్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి డాక్టర్ ప్రకటనతో తీసుకున్న వ్యక్తి కాబట్టి మొట్టమొదటి నేను డాక్టర్గానే ప్రజాసేవ ప్రారంభించాను. తర్వాతనే క్రియాశీలక రాజకీయాలకు రావాల్సి వచ్చింది. గజ్వేల్లో ఏ సంవత్సరంలో డాక్టర్గా మీరు ప్రాక్టీస్ మొదలుపెట్టారు? వాస్తవానికి నేను గజ్వేల్ పట్టణ వాసిని. ఇప్పుడు ప్రస్తుత మున్సిపల్ పరిధిలో ఉన్న క్యాసారం గ్రామం మా సొంత గ్రామం. ఓకే. నేను 10వ తరగతి వరకు గవర్నమెంట్ హై స్కూల్ తెలుగు మీడియంలో 10వ తరగతి పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ వరకు హైదరాబాద్లో కాచిగూడ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ తెలుగు మీడియంలో పూర్తి చేసుకున్నాను ఇంటర్మీడియట్. ఆ తర్వాత 1975లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో నాకు సీట్ రావడం జరిగింది ఎంబీబీఎస్లో. ఓకే. 75 నుంచి 81 వరకు ఉస్మానియాలో నా ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని హౌస్ సర్జన్ పూర్తయిన తర్వాత 83లో మళ్ళీ నా ప్రాంత ప్రజలకే సేవ చేయాలనే ఉద్దేశంతో నేను గజ్వేల్కు రావడం జరిగింది. గజ్వేల్లో అప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టాను. మీరు గజ్వేల్లో ప్రాక్టీస్ చేసి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమయంలో మీ ఊరు నుంచి ఒక సర్పంచ్గా మీరు ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? వాస్తవానికి నేను నా స్టూడెంట్ లైఫ్ మొత్తం అంటే 3rd క్లాస్ నుంచి మొదలుకొని మెడిసిన్ పూర్తయ్యే వరకు అయ్యేదాకా కూడా నేను ఒక మంచి స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నది. నేను గజ్వేల్లో ఉన్నప్పుడు కానీ హైదరాబాద్లో చదువుతున్నప్పుడు కానీ నేను ఇక్కడ కబడ్డీ ప్లేయర్గా అందరికి సుపరిచితుల్ని, అంతే మెదక్ జిల్లాకు వాలీబాల్ ప్లేయర్గా కూడా నేను ప్రాతినిధ్యం వహించాను. తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్ అథ్లెటిక్ ఛాంపియన్, వాలీబాల్ క్యాప్టెన్. అందులో మేము రెడ్డి హాస్టల్లో నివాసం తీసుకొని ఉండేట్టున్నాం. అక్కడ రెడ్డి హాస్టల్లో నేను వాలీబాల్ క్యాప్టెన్, స్పోర్ట్స్ సెక్రటరీ కూడా చేశాను. అంటే నా స్టూడెంట్ లైఫ్ అంతా కూడా ఎక్కువ స్పోర్ట్స్, స్టడీస్ ఈ రెండింటినే మేము దృష్టిలో పెట్టుకొని పోయినాం. అప్పటిదాకా కూడా మాకు రాజకీయ ఇంట్రెస్ట్ కానీ ఆలోచన కానీ ఎప్పుడు రాలేదు. ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల నేను రాజకీయాలకు ఆకర్షితం కాబట్టి తద్వారా అప్పుడు మా గ్రామ సర్పంచ్గా మా గ్రామ ప్రజల కోరిక మేరకు నేను అక్కడ పోటీ చేయడం జరిగింది, గెలవడం జరిగింది. సర్పంచ్గా 5 ఏళ్ళు 88 నుంచి మా గ్రామ ప్రజలకు నేను ఓ ప్రజాప్రతినిధిగా సేవలు అందించాను. 1985 నుంచి 2013 వరకు కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. 2013లో మీరు కాంగ్రెస్ పార్టీని మోసం చేసి టీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు వెళ్ళారు మీరు? శ్రీనివాస్ గారు, వాస్తవానికి నేను గజ్వేల్లో ప్రజాసేవ చేయాలి డాక్టర్ కానీ నా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత 1983లో నేను ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక డాక్టర్గా నేను ఇక్కడున్న చాలామంది డాక్టర్ మిత్రులతోటి, అడ్వకేట్ మిత్రులతోటి కలిసి డాక్టర్ వృత్తితో పాటు స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక ఆలోచన మాకు అప్పుడు మా ఇంటెలెక్చువల్స్ ఆ రోజులలో ఈ గజ్వేల్ ప్రాంత ప్రజలకు ఏదో డాక్టర్తో పాటు ఇంకా సేవ చేయాలని అప్పుడు లయన్స్ క్లబ్ మేము కొంతమంది ముఖ్యులతోటి లయన్స్ క్లబ్ స్టార్ట్ చేసినాం. అందులో నేను చార్టర్ ప్రెసిడెంట్గా ఉన్నాను. తద్వారా కూడా మేము గ్రామాల మెడికల్ క్యాంప్ పెట్టినాం. మిగతా సోషల్ యాక్టివిటీస్ కూడా చేసినాం. కొంత పూర్వ ప్రముఖులు, అడ్వకేట్ సోదరులు, డాక్టర్ సోదరులు మేమంతా కలిసి అట్లా చేస్తున్న క్రమంలో 83లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి నేను 85కి వచ్చే వరకు ఇక్కడ ఉన్న అప్పుడు రాజకీయ నేపథ్యం దృష్ట్యా కొంతమంది ఇక్కడ మిత్రులు నన్ను కాంగ్రెస్ తరపు నాకున్న పలుకుబడి అనుకోండి, నాకున్న సత్సంబంధాలే అనుకోండి, నాకున్న బంధుత్వమే అనుకోండి, అప్పటి కాంగ్రెస్ పెద్దలు నన్ను కాంగ్రెస్ తీసుకుపోవడం జరిగింది. దానికి అనుగుణంగానే మా గ్రామ పెద్దలు
గ్రామ ప్రజలు కూడా వచ్చి మీరు మాకు ప్రతినిధిగా ఉంటే గ్రామం అభివృద్ధి అవుతుంది, మీది పుట్టిన ఊరు, ఈ గ్రామానికి కొంత మీరు సేవ చేసినట్టు ఉంటుంది, మన గ్రామం కూడా బాగుపడుతుందని కోరిన మేరకు నేను పోయి ఒక డాక్టర్ అయి కూడా నేను మా స్వంత గ్రామానికి సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. మంచి మెజార్టీతో గెలిచిన 5 ఏళ్ళు మా ఊరు ప్రజలకు, నేను పుట్టినూరికి నాకు సేవ చేసిన ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది. ఓకే సార్, 2013లో మీ కాంగ్రెస్ పార్టీ వీడి టీఆర్ఎస్ పార్టీలో పోయినప్పుడు కేసీఆర్ గారు మీకు ఏ రకమైన హామీ ఇవ్వడం జరిగింది? శ్రీనివాస్ గారు, వాస్తవానికి నేను 85 నుంచి 2013 దాకా కాంగ్రెస్ పార్టీలోనే క్రియాశీలక సభ్యునిగా, క్రియాశీలక మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి నాయకుడిగా పదవులు అనుభవించిన కార్యక్రమాలు మీదేసుకొని చేయడం జరిగింది. ఆ క్రమంలో ఆ మధ్యకాలంలో నేను 5 సంవత్సరాలు మా గ్రామ సర్పంచ్గా, తర్వాత గీతారెడ్డి ఆశీస్సులతో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా నేను ఇక్కడ 2006 నుంచి 2009 వరకు మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా పనిచేసిన. తర్వాత కూడా మాది అప్పుడు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, రిజర్వ్డ్ ఫర్ ఎస్సీస్. కాబట్టి మేము ఓసీలంగా ఉన్నాం కాబట్టి మాకు ఎమ్మెల్యేగా అవకాశం లేదు. కాబట్టి 2వ స్థానమైన మార్కెట్ కమిటీ గీతారెడ్డి గారు నాకు అప్పచెప్పారు. తర్వాత రీఆర్గనైజేషన్లో ఇది ఓసీగా మారింది గజ్వేల్ నియోజకవర్గం. ఆ టైంలో నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే సోదరుడు నర్సారెడ్డి గారు డిసిసిబి చైర్మన్. అప్పుడు కాంగ్రెస్లో టికెట్ కొరకు పోటీ పడే దాంట్లో మేము చాలా ముఖ్యులు. అప్పుడున్న పరిస్థితి నేపథ్యంలో నర్సారెడ్డి గారికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం జరిగింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో. సరే, టికెట్ వచ్చింది కదా, పార్టీకి కట్టుబడి ఉండి పార్టీ ఆదేశాల మేరకు నర్సారెడ్డి గారిని మేము ఎమ్మెల్యే గెలిపించుకున్న తర్వాత కొన్ని చిన్న మనస్పర్ధలు, అభద్రతాభావం ఏర్పడి కొంచెం ఇద్దరి మధ్య రాజకీయ గ్యాప్ ఏర్పడ్డ తర్వాత కానీ ఆయన ఆలోచన ధోరణి నచ్చలేదు. నా లక్ష్యం మొదటి నుంచి కూడా యాజ్ ఏ డాక్టర్ కానీ, యాజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కానీ, ఈ ప్రాంతం డెవలప్ చేసుకోవాలి, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే ఒక లక్ష్యమే నా ఎజెండా, రాజకీయ ఎజెండా. కానీ ఆయన ఆలోచన ధోరణి ఆ దిశగా లేదు కాబట్టి నేనే కొంచెం ఆయనకు దూరం కావడం, ఆయన కూడా కొంత కావాలని నన్ను దూరం పెట్టే ప్రయత్నం చేయడంలో నేను పక్కకు జరిగి 2013లో హరీష్ రావు గారి, కేసీఆర్ గారి పిలుపు మేరకు నేను టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. 2013 నవంబర్లో టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారని మేము తెలుసుకున్న ఒక సమాచారం. గజ్వేల్ కాన్ఫరెన్స్ లో 2014 వరకు పట్టుమని కాన్ఫరెన్స్ లో ఎక్కడ 10 మంది సర్పంచ్లు లేరు, ఎక్కడ 10 మంది ఎంపీటీసీ లేరు. మీరు ఏ రకంగా ఈ పార్టీ గెలుస్తుందని, కేసీఆర్ గెలిపిస్తారని ఆ పార్టీకి వెళ్ళడం జరిగింది? మీరు అన్నది 100% వల్ల కరెక్ట్ శ్రీనివాస్ గారు. కేసీఆర్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తా అని నిర్ణయం తీసుకునే దాకా కూడా సుమారు 14 ఏళ్ల ఉద్యమ చరిత్ర, టీఆర్ఎస్ ఉద్యమ చరిత్రలో కూడా ఈ గజ్వేల్ నియోజకవర్గంలో 14 ఎంపీటీసీ లేరు, ఒక 10-14 సర్పంచులు కూడా లేరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయినా, ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులుగా ఇక్కడ ఎలక్ట్ అయిన వాళ్ళు బయట వాళ్ళు అయినా, ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఉద్యమ ప్రభుత్వం అంతగా లేకుండా అప్పుడున్న పరిస్థితులను నేను మీకు ఇంత క్రిందనే చెప్పినట్టు కేసీఆర్ పిలుపు మేరకు నేను అక్కడికి పోయిన తర్వాత నా గత సేవలు డాక్టర్గా కానీ, రాజకీయ సేవలే కానీ ప్రజలకున్న దృష్ట్యా నేను కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్లో పోయిన తర్వాత కేసీఆర్ లాంటి ఒక ఉద్యమ నాయకుడే ఇక్కడికి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తా నిర్ణయం తీసుకున్నప్పుడు ఇటు నాకున్న పలుకుబడి, సార్కున్న చరిస్మా, సార్కున్న ఇమేజ్ రెండు కలిసి మేము ఆ ఎలక్షన్లో కేసీఆర్ గారిని 19,000 మెజార్టీతో గెలిపించుకోవడం. వాస్తవానికి అప్పటిదాకా కేసీఆర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం అంటే నిలబడతా అని
డిక్లేర్ అయ్యేదాకా కూడా ఇక్కడ అప్పటి టీఆర్ఎస్కు అంత రాజకీయ పలుకుబడి లేదు, రాజకీయ బలం లేదు. అప్పుడు ఆ పరిస్థితులలో వారి చరిస్మా, వారి నాయకత్వ లక్షణాలు, వారి ఉద్యమ స్ఫూర్తి, మాకున్న ఇక్కడ సత్సంబంధాలతోటి మేము ఫలితం సాధించలేదు. గజ్వెల్ కాన్ఫరెన్స్ లో డాక్టర్ యాదరెడ్డి అంటే ఒక బ్రాండా? దీనిపై ఏం చెప్తారు మీరు? నేను బ్రాండు లేకపోతే నేనేదో గొప్ప అని చెప్పుకోవడం కంటే యాజ్ ఏ డాక్టర్గా నేను ఒక లక్ష్యంతో ఈ ప్రాంతానికి వచ్చాను. ఎందుకంటే నేను పల్లెటూరు నుంచి వచ్చిన, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన, తెలుగు మీడియంకి వెళ్ళి వచ్చి అంచెలంచెలుగా ఒక ఉస్మానియాలో ఎంబీబీఎస్ సీట్ చేసేదానికి కూడా నేను కష్టపడి సాధించుకున్నాను. తర్వాత నా ఆలోచన ధోరణి ఏంటంటే నేను పాస్ అయిపోయి ఏంటంటే 2014 అసెంబ్లీ ఎలక్షన్లో డాక్టర్ యాదరెడ్డి గారు వన్ సైడ్ చక్రం నింపారు, కేసీఆర్ గెలుపులో కీలకంగా వ్యవహరించారనేది బయట వినిపిస్తున్న పబ్లిక్ టాక్. దీని గురించి చెప్పండి మీరు. వాస్తవానికి కేసీఆర్ అనేటోడు ఐకాన్, రాజకీయ ఐకాన్. సుమారు 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర గల వ్యక్తి, చాలా ముందు చూపు ఉన్న వ్యక్తి. వారు సిద్దిపేట ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే తాగునీరు సమస్య ఉంటేనే ఆయన ఫండ్స్ నుంచి ఇంటింటికి నల్లా ఇచ్చి తాగునీరు సమస్య తీర్చిన గొప్ప నాయకుడు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా అప్పటి ఎన్టీ రామారావు పీరియడ్లో కానీ చంద్రబాబు నాయుడు పీరియడ్లో కానీ సారు సలహాల సూచనల మేరకు జన్మభూమి లాంటి కార్యక్రమాలు కూడా సారు మెదడు నుంచి వచ్చిన కార్యక్రమాలు. అలాంటి రాజకీయ నేతలు కేసీఆర్ గారు. ఆయనకంటూ ఆ 14 ఏళ్ళ ఉద్యమ చరిత్ర, ప్రాణాలు తెగించి తెలంగాణ తెచ్చిన నాయకులుగా చాలా ఇమేజ్ ఉంది. అందులో సిద్దిపేట పక్క నియోజకవర్గం. కాబట్టి కేసీఆర్ గురించి గజ్వేల్ ప్రజలకు తెలియకపోవడం అంటూ ఏమీ లేదు. ఆయనకంటూ ఆయనకు సెపరేట్ ఇమేజ్ ఉంది. దానికి తోడు స్థానికునిగా నేను ఒక డాక్టర్గా, ఒక పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వ్యక్తిగా నా వంతు కృషి నేను చేయడం జరిగింది. దీనికి తోడు అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ప్రజల దగ్గర బాగా నెగటివ్ అయింది. నర్సారెడ్డి అంటే ప్రజలను కసిరించుకుంటాడు, రౌడీ షీటర్ అని పబ్లిక్ టాక్. దీనిపై మీరు ఏం చెప్తారు? మీరు నేను అలాంటి దానికి జవాబు చెప్పి కామెంట్ చేయడం కంటే, కాంట్రవర్సీ చేసే కంటే, నర్సారెడ్డి కూడా యువ నాయకుడు. ఆయన కూడా సర్పంచ్ చేసిండు, ఎంపీపీ చేసిండు, డిసిసిబి చైర్మన్ చేసిండు. వాళ్ళ ఫాదర్ కూడా ఒక సర్పంచ్గా పనిచేసిండు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నర్సారెడ్డి గారు. దురదృష్టం ఏంటంటే కొంచెం దాన్ని ఆ చిన్న వయసులో అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటే ఇవాళ ఆయన రాజకీయ భవిష్యత్తు బాగుండేది. అది వారికి సరైన సలహా ఇచ్చేటోళ్ళు లేకనా ఆయనకు ఏ కారణం చేతను కానీ మొత్తం మీద ప్రజలు ఆశించిన రీతిగా ఆయన ప్రవర్తించలేదు కాబట్టి ప్రజలు ఆయనను తిరస్కరించారు. గతంలో అయినా మొన్నటి వరకు అయినా రీసెంట్గా కూడా ఒక వ్యక్తిని చెంపపై కొట్టడం జరిగింది. దాని మీద సార్ పైన SC ST అట్రాసిటీ కేసు కావడం జరిగింది. దీనిపై ఏం చెప్తారు మీరు? ఒకటి, ఆ స్థాయి నాయకుడు అంత టెంప్ట్ అయ్యి అసలు కార్యక్రమాలు చేయడం దురదృష్టకరం. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యేగా ఒక DCC ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి నలుగురికి మార్గదర్శకం ఉండాలి. ఎవరన్నా తెలిసి తెలియక తప్పు చేస్తే వాళ్ళని మందలించాలి తప్ప నువ్వే స్వయాన రంగంలో దించి ఆవేశపూరిత కార్యక్రమాలు చేయడం నీకు బాధాకరము. అది నేను ఉద్దేశపూర్వకంగా చేసిండని అనుకోను. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులను ఆయన ఆవేశంతో ఆ కార్యక్రమాన్ని పురిగొల్పిందని భావిస్తాను. ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రూప్ రాజకీయాలకు గజ్వేల్ అంటే ఒక పేరు, ఒక బ్రాండ్. దీనిపై ఏం చెప్తారు మీరు? ఇప్పటిదాకా మీకు చెప్పినట్టు నేను 83లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన, 85లో క్రియాశీలక రాజకీయాలు వచ్చిన. సుమారు రాజకీయాలలో కూడా క్రియాశీలకంగా 40 సంవత్సరాల నుంచి అటు కాంగ్రెస్లో కానీ తర్వాత టీఆర్ఎస్లో కానీ ముందుకు పోతుంది. గజ్వేల్ రాజకీయాలు ఒక ప్రత్యేకమైన పొరబడి కలిగి ఉన్న నేపథ్యం. ఎందుకంటే ఇక్కడ రాయలసీమ యాక్షన్ టైప్ గ్రూప్ రాజకీయాలు, మర్డర్స్, బాంబులు తప్ప గ్రూప్ విషయంలో సేమ్ టు సేమ్ ఎక్సెప్ట్ దాట్ అంత గ్రూపిజం ఉంటుంది. గత 40 ఏళ్ళ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా ఐజాన్ టుడే కూడా స్టిల్ దట్ గ్రూపిజం ఇస్ దేర్. ఎందుకంటే ఒక గ్రామం ఒక యూనిట్గా తీసుకుంటే కొంతమంది ఇక్కడ ఉంటారు, కొంతమంది అక్కడ ఉంటారు.
ఆ గ్రామ ప్రజలు కూడా ఆ రీతిగానే డివైడ్ అవుతారు. నువ్వా నేనన్నట్టే ఉంటాయి గ్రూప్ రాజకీయాలు. ఈ 40 ఏళ్ళ నుంచి నా అనుభవంతో నేను నేర్చుకున్నది ఏంటంటే ఇప్పటికి కూడా గజ్వేల్ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం చాలా పెద్దది. డాక్టర్ యారెడ్డి గారు మార్కెట్ కమిటీ చేసిన సమయంలో ఏ రకమైన డెవలప్మెంట్ చేశారంటే ఏం చెప్తారు మీరు? నిజంగా మీకు గతంలో చెప్పినట్టే సేవా దృక్పథంతో నేను మెడికల్ ప్రొఫెషన్ స్టార్ట్ చేసిన, పొలిటికల్ కూడా అట్నే వచ్చిన. లాభాపేక్షతో అంటే ఆర్థిక లాభాపేక్షతో నేను ఎప్పుడు ప్రొఫెషన్ చూడలేదు, మా మెడికల్ ప్రొఫెషన్ చూడలేదు, రాజకీయాన్ని అంతకంటే చూడలేదు. ఏమాత్రం అవకాశం వచ్చినా నా ప్రాంత ప్రజలకు నా వంతు, ఎందుకంటే భగవంతుడు నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఎంతో కొంత సేవ చేయాలి ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంత ప్రజలకు అని ఒక లక్ష్యంతో వచ్చాను. కాబట్టి గీతారెడ్డి బ్లెస్సింగ్స్తో నాకు మార్కెట్ కమిటీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆమె సహకారంతో కూడా నేను ఇలా ఒంటిమామిడి కూరగాయల మార్కెట్గా ఉన్నదంటే జస్ట్ బికాజ్ ఆఫ్ గీతారెడ్డి అండ్ మీ. తర్వాత అదృష్టం కొద్దీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక హరీష్ రావు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాక దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి ఇవాళ ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. అది బాగా తృప్తినిచ్చింది నాకు. ఒక మార్కెట్ ఒంటిమామిడి ఆ స్థాయి మార్కెట్ మేము నెలకొల్పడం ఉంది. అదే పుస్తకం కూడా ఇక్కడ పత్తి పండించే రైతులు చాలా ఉంటారు మా నియోజకవర్గం. వారికి అప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు పండించిన పత్తిని అమ్ముకోవాలంటే దళారుల పారై వాళ్ళు దోసుకుంటుంటే దాన్ని ఎలా పరిష్కరించాలనే ఉద్దేశంతో దానికి కేంద్రంలో ఉంటుంది సిసిఐ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది కొనుగోలు కేంద్రం, పర్మిషన్ ఇవ్వాలంటే. దాన్ని పోరాడి సాధించి ఇక్కడ సిసిఐ సెంటర్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేసినారు. తద్వారా ఈరోజు మా నియోజకవర్గంలో 12 పత్తి మిల్లులు నెలకొల్పబడ్డాయి సిసిఐ సెంటర్ వచ్చిన దానికి. దాంతోపాటు రైతులు కూడా ఎకరం పెట్టేది 2 ఎకరాలు పెట్టి, 2 ఎకరాలు 4 ఎకరాలు పెట్టి, 4 ఎకరాలు 10 ఎకరాలు పెట్టి పత్తి పండించి ఇలా లాభంగా ఎలాగైతే కేసీఆర్ 10 ఏళ్ళల్లో యావత్ తెలంగాణ ప్రజలను వ్యవసాయం పండుగ చేసేందుకు మేము ఆ టైంలోనే ఇటు కూరగాయలు పండించే రైతులు, ఇటు పత్తి పండించే రైతులకు ఒక తృప్తినిచ్చే రీతిగా మేము సహాయ సహకారాలు అందించాం. మీరు 2022-23 ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్లో 20 కోట్లు ఖర్చు పెట్టారనేది నిజమా కాదా? అది అవాస్తవం అండి. కొంత గిట్టని వారు చేసిన ప్రచారం. నాకు తెలిసి అప్పటి ప్రతిపక్షంలో ఉన్న మాకు వ్యతిరేకంగా నిలబడ్డ క్యాండిడేట్ తరపు దుష్ప్రచారం అని నేను భావిస్తున్నాను. అసలు ఆ ఎలక్షన్లో ఓవరాల్ ఎంత ఖర్చు పెట్టారు మీరు? అసలు ఖర్చు లేదండి. ఇది ఎందుకంటే లోకల్ బాడీ రిప్రజెంటేటివ్ ఆల్రెడీ ఎంపీటీసీలు గెలిచిన ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, అలాగే ఉన్నారు. వీళ్ళంతా పార్టీ సింబల్ మీద గెలిచిన ప్రజాప్రతినిధులు. కాబట్టి నాకు కేసీఆర్ బ్లెస్సింగ్స్ తోటి, హరీష్ రావు కృషి తోటి నాకు పార్టీ టికెట్ ఇచ్చేది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి పార్టీ సింబల్ గెలిచిన వ్యక్తులే మా పార్టీకి ఓటర్స్. కాబట్టి అప్పటికే మాకు సుమారు 800 ఓట్లు, 1100 చిల్లర ఓట్లలో 800 ఓట్లు మా బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద గెలిచిన వ్యక్తులు. కాబట్టి ఇంకా ఖర్చు పెట్టి గెలవాల్సిన అవసరం ఏమున్నది? కాకపోతే ఏమైపోయింది అంటే ఈ జరుగుతున్న నేపథ్యంలో ఒక డిస్టర్బ్ కాకుండా క్యాంపులు పెట్టడం అన్నది అది ఆనవాయితీ అయిపోయింది. కాబట్టి చిచ్చిపోకుండా ఇతర పక్షాల వాళ్ళు ఐజాక్ చేయకుండా ఒక క్యాంపులు పెట్టిన మీద తప్ప ఖర్చులు ఎప్పుడు పెట్టలేదు. తెలంగాణలో గత 10 సంవత్సరాల యూరియా అనేది చాలా సబ్సిడీ దొరికింది. ఇప్పుడు గత 6 నెలల ఈ సీజన్లో చూస్తే యూరియా అనేది చాలా తీవ్రమైన కొరత ఉంది. ఈ యూరియా అంశంపై మీరు ఏం చెప్తారు? మీరు మీ అనుభవం ప్రకారం. సార్, నేను కూడా సుమారు గజ్వేల్ ప్రాంతంలో 40 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నా, ప్రాక్టీస్ చేస్తాను. అంతేకాకుండా నేను ఒక రైతు బిడ్డను, రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి. సార్, మీకు వ్యవసాయం ఉందా? మా ఫాదర్ 20 ఎకరాలు వ్యవసాయం చేస్తాడు. మేము 18-20 ఎకరాలు షుగర్ కేన్ పెట్టి పండించింది మా ఫాదర్. ఇప్పటికి కూడా మేము వ్యవసాయం ఉన్నది, వ్యవసాయం గురించి తెలుసు. నా చిన్నతనంలో చిన్నతనంలో నేను కూడా ఫ్రీక్వెంట్ గా గజ్వేల్లో చదువుకున్న రోజుల్లో కూడా నేను వ్యవసాయం దగ్గర రెగ్యులర్ గా పోతుంటే, స్కూల్ అయిపోయి పోయి వస్తుంటే. కాబట్టి నాకు కూడా చాలా వ్యవసాయం మీద పట్టుంది. అంతేకాకుండా కూడా మార్కెట్ చైర్మన్ గా నేను అపారమైన అనుభవాన్ని గడించిన వ్యవసాయం మీద, మార్కెట్ కమిటీ చైర్మన్ గా. దురదృష్టం ఏంటంటే మీకు ఒక్కటి ఇక్కడ క్లియర్గా చెప్పాలి. నేను ఒకటి మీరు అడిగిన క్వశ్చన్ వేరైనా నేను చెప్తాను. ఒక్కటి మాత్రం వాస్తవం అండి. 2014 కంటే ముందు
తెలంగాణ ప్రాంత రైతుల బతుకెట్లుండే గోసెట్లు తర్వాత ఎట్లా మారింది. మరి ముఖ్యంగా కేసీఆర్ గారు 14 ఏళ్ళు ఉద్యమంలో తిరిగినప్పుడు గ్రామాన ఆయన చూసిన పరిస్థితులు, రైతుల గోస, రైతుల ఆత్మహత్యలు, వలసలు, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోవడం, రైతు కూలీలు వలసలు పోవడం, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ ఉద్యమం నడుపుతున్న క్రమంలోనే ఆయన కూడా ఒక రైతు బిడ్డ, రైతు కుటుంబం పుట్టినడు, ఆయన రైతు కాబట్టి తెలంగాణకు సాగునీరే శ్రీరామ రక్ష అని చెప్పి నిధులు, నీళ్లు, నియామకాలనే ఒక కొటేషన్ తోటే ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎందుకంటే యువతకు ఉద్యోగాలు కావాలి, సాగునీరుకు మనకు కావాలి, మనకు ఇవన్నీ ఉంటేనే తప్ప తెలంగాణ నిలదొక్కగలుగుతుంది. ఈ ఆత్మహత్యలు ఆగిపోతాయి, ఈ వలసలు ఆగిపోతాయి, వెనుకబడ్డ ప్రాంతం అనే ఉద్దేశంతో దీని పరిష్కారం ఏందని మేధోమథనం చేసి ఇలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు అది నా భూతోన్న భవిష్యత్తు కూడా. కాళేశ్వరం అనే ఒక మాట తీశారు కదా, దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు. కాళేశ్వరం అనేది కూలేశ్వరం, అది గత 1-2 years మొత్తం డిస్మెంటల్ అయిపోతుంది, పనికి రాదని చెప్తున్నారు. దీనిపై మీరు మేధావిగా మీరు ఏం చెప్తారు? మీరు అది శుద్ధ అబద్ధం అండి. నిజంగా చెప్పాలంటే ఇవాళ ఇటు రేవంత్ రెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అవగాహన రాహిత్య నాయకులు అండి. సాగునీటి విషయం నేను ఛాలెంజ్ చెప్తాను. నేను కూడా గత ఒక 7-10 సార్లు నేను కాళేశ్వరం ప్రాజెక్టు అంటే అది కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు విజిట్ చేసిన మా డాక్టర్ సోదర్స్ తీసుకుపోయి చూసి వద్దామని నేను క్రమశః ఒక 5-6 సార్లు నేను చూసి వచ్చింది. కూలిపోయింది అనే ఒక ప్రచారం చేసి, గ్లోబల్ ప్రచారం చేసి ఇలా హెలికాప్టర్ మీద తీసుకుపోయి 85 పిల్లర్స్ అండి మేటిగడ్డ, 85 పిల్లర్స్, అలా 2 పిల్లర్స్ క్రాక్ వచ్చినాయి, ఒక పిల్లర్ వచ్చింది. అది కాదు కదా. ఇప్పుడు ఇంకొకటి నేను ఒకటే క్వశ్చన్ స్ట్రేట్గా అడుగుతాను మీ ద్వారా ప్రతిపక్ష నాయకులు. గతంలో ఎన్నడూ లేనని వర్షాలు పడ్డాయి, ఎంతో ప్రవాహం జరిగింది గోదావరి, మరి ఎందుకు పట్టుకపోలేదండి? ఇవాళ మొన్న నువ్వు నింపిన కాళేశ్వరము, రంగనాయక సాగరు నీళ్లు ఎక్కడి అండి? ఇప్పుడు నల్లన సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు ఇలా గతంలో నింపిన దానికంటే ఎక్కువ నింపేట్టు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? మొన్న మీరు గంధమాల దగ్గర ఒక శంకుస్థాపన చేసి ఈ గోదావరి నీళ్ళు తీసుకుపోయి నువ్వు మూసీని ప్రక్షాళన చేస్తాను, శుద్ధీకరణ చేస్తాను. ఇవాళ 20 TMCల నీళ్లు హైదరాబాద్ తాగునీరుకి ఇస్తా అంటున్నావు. గోదావరి ఎక్కడుంది? నీ హైదరాబాద్ ఎక్కడుంది? నీ మూసీ ఎక్కడుంది? ఎలా ప్రక్షాళన? వీటి దాకా ఎప్పుడు వస్తాయండి? కాళేశ్వరం అన్నది ఒక ఎత్తిపోతల పథకం, బహుళార్థక ఎత్తిపోతల పథకం. అది మేటుగడ్డ అన్నది ఒక భాగం. అందులో మేటిగడ్డ దగ్గర ఉన్న బ్యారేజెస్ ఒక భాగం. దాని తర్వాత చాలా ఉన్నాయి. ఇంత దూరం ఈ ప్రయాణంలో ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. అలా ఇంకా ఒక్కదాన్ని పెట్టేసి మీరు గ్లోబల్ ప్రచారం చేసి ఇలా జనాల ముందు నవ్వుల పాలవుతారు. సరే, నేను ఒకటి సూటిగా అడగదలుచుకున్నాను, ఎక్కువ అవసరం లేదు. నా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి 2014 కంటే ముందు మన రైతులు, తెలంగాణ రైతులు తెలంగాణలో పండించిన ధాన్యం ఎంత? కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో పండించిన ధాన్యం ఎంత? ఇది ఒక్కసారి మీరు గవర్నమెంట్ అదే క్లియర్గా చెప్తుంది కదండి. ఎక్కడికి వెళ్ళి వచ్చింది? గ్రౌండ్ వాటర్ పెరిగింది కాబట్టి కాకతీయ ద్వారా చెరువుల పూడికలు తీసి ఎప్పుడో జమాల కింద ఇచ్చిపెట్టిపోయిన దానికి పూడికలు తీసి దాంట్లో స్టోరేజ్ చేసి వాగులు వంకలు చెక్ డ్యాంల ద్వారా కట్టి వాగులు వంకలు ఎండాకాలంలో పారించి 365 రోజులు గ్రౌండ్ వాటర్ను రైతులకు సఫిషియెంట్గా ఉండే రీతిగా ముందు చూపుతోటి కేసీఆర్ ఏర్పాటు చేసినాయి. ఇది రిజర్వాయర్లు, చెక్ డ్యాంలు, వాగులు వంకలు నింపడం, చెరువు నింపడం, దానికి అనుగుణంగా నాణ్యమైన ఉచిత 24 గంటల కరెంట్ ఇస్తే రైతులు ఇలా పండుగలా చేసుకుంటారు. వ్యవసాయం దండుగకి వెళ్ళి పండుగకు వచ్చింది. ఇది మామూలు విషయం కాదు. చెప్పకనే చెప్తుంది. ఇవాళ నువ్వు గిన్ని లక్షల టన్నుల ధాన్యం పడుతుందని నీ నోటి నుంచే అంటున్నావు. ఈ వ్యవసాయ మంత్రి
ఎక్కడికి వెళ్ళి వచ్చిందండి ధాన్యం? ఎక్కడికి వెళ్ళి వచ్చింది ధాన్యం? ఒకనాడు 14 కంటే ముందు ఇంటి ముందట ఆకిలే కళ్ళం, లేకపోతే పెద్ద రైతు అయితే ఒక గుంటలో 2 గుంటలో కళ్ళం చేసుకునేది. ఏది వడ్లకు పని. ఇలా ఏ రోడ్డు చూడు నువ్వు సీజన్లో అన్ని కళ్ళాలి. ఇలా భూమి మొయ్యలేనంత పంట పండుతుందండి. ఎక్కడికి వెళ్ళి వచ్చింది? కాళేశ్వరం కాకపోతే ఇలా మన బ్రహ్మం గారు కూడా చెప్పలేదండి, ఎండాకాలంలో చెరువులు మత్తలు దుంకుతాయి, వాగులు పొడి పారుతాయి అని కూడా బ్రహ్మం గారు కూడా చెప్పలేదు. కానీ అది కేసీఆర్ చేసి చూపించింది. ఇలా ఎవరు ఎన్ని దుష్ప్రచారం చేసినా కాళేశ్వరం విషయంలో, కేసీఆర్ విషయంలో అవి జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు తిట్టుకుంటారు. ఇప్పుడిప్పుడే అవగాహన వాళ్ళ పూర్తి స్థాయిలో వచ్చింది, క్షేత్రస్థాయిలో రైతులకు. ఇలా నీ ముఖానికి యూరియా సప్లై చేయలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. కరోనా టైంలో కూడా ఒకే కుటుంబంలో 4 ఉంటే ఒకరొకరు చూసుకోలేని పరిస్థితి కరోనా అంటే. కర్ఫ్యూ విధించి బయటకు రావద్దనే సందర్భాలలో కూడా యూరియాకి ఇబ్బంది కాలేదు. కొనుగోలు కేంద్రాలను కూడా గ్రామాన పెట్టి రైతులకు ఇబ్బంది కావద్దు, దళారుల పాట కావద్దు, దోసుకోవద్దు అని చెప్పేసి కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి వారం రోజుల వాళ్ళ ఖాతాలో డబ్బులు పండించిన ధాన్యానికి డబ్బులు వేయడం కూడా జరిగిందండి. ఇది భారతదేశంలోనే ఒక చరిత్ర అండి. కాళేశ్వరం ఎంతనో, కాళేశ్వరం ద్వారా రైతులు పొందిన లబ్ధి అంత. ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో యావత్ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణ అని పిలుతాం. అప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని అన్నపూర్ణ ఓన్లీ ఎందుకు పిలిచిండ్రు? ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అక్కడ కృష్ణా జిల్లాలో అక్కడ అక్కడ ధాన్యం ఎక్కువ పండేది. ఇక్కడ ఆంధ్ర సైడ్ అక్కడ వండిన దానికి మన అందరికి కూడా అన్నపూర్ణ అని పేరు వచ్చింది. అసొంటి మనం విడిపోయిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర కంటే 4 అంతలు ఎక్కువ మనం ధాన్యం పండించినామండి. 4 అంతలు లెక్కలతో సహా చెప్తాం. ఎక్కడికి వెళ్ళి వచ్చిందండి? తాగేతందుకు నీళ్ళు లేని పరిస్థితులలో మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి. 2014 కంటే ముందు సెప్టెంబర్, అక్టోబర్లలో వినాయక చవితి, బతుకమ్మ పండుగ వస్తుంది. ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద రైనీ సీజన్. అసొంటి సందర్భాలలో కూడా బతుకమ్మ వినాయకుని వేయాలంటే ఊరు బయట ఊరి నీళ్లు పోయిపోయి మోరి నీళ్ళలో వేసి వచ్చిన రోజు మర్చిపోతున్నాను. బతుకమ్మ వేయని కూడా నీళ్ళు లేకపోతే జేసీబీ పొక్కలలో ట్యాంకర్ నీళ్లు పోసుకొని బతుకమ్మ వేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎవరు మా ఆడపడుచులు కానీ పల్లెటూరుల రైతులు కానీ మర్చిపోలేదు. అసొంటి పరిస్థితి నుంచి ఇవాళ 365 రోజులు చెరువులు, కుంటలు, వాగులు, వంకలు ఉన్నాయంటే ఎక్కడి నీళ్ళు? కాళేశ్వరం, గోదావరి కాకపోతే. తర్వాత ఆ రోజులల్లా ఒక కుటుంబంలో దురదృష్టవతి ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేసుకుంటూ స్నానాలు చేయాలంటే అర్ధగంట ఎలక్ట్రిసిటీ బతిలాడి బోరు నీళ్ళు ఉన్న దగ్గర బోరు పోస్తే స్నానాలు చేసి వచ్చిన రోజులండి ఇవి. అప్పుడే మర్చిపోలేదండి తెలంగాణ ప్రజలు. ఆడపడుచులు ఎండాకాలం వచ్చిందంటే ప్రభుత్వం ఏదైనా, ప్రతినిధులు ఎవరైనా ఊర్లలో పోవాలంటే పోలీస్ బండి ముందట ఉండాలి, బోరు బండి ముందట ఉంటేనే ఊర్లోకి పోయిన రోజులండి అప్పుడు 14 కంటే ముందు. లేకపోతే ఊళ్ళకి రానియలేదు బిందెలు అడ్డం పెట్టి ప్రభుత్వం ఏదైనా కూడా ప్రతినిధులు. అసలు ఇలా నువ్వు నల్లిప్పగానే నీళ్లు పడుతున్నాయి. ఇట్లా ఎక్కడికి వచ్చినాయి నీళ్ళు? గోదావరి కొట్టుకుపోయినాక, కాళేశ్వరం కొట్టుకుపోయినాక ఈ నీళ్ళు ఎక్కడేంటి? ఇలా తెలియదు, ఆడపడుచులకు తెలియదా? నువ్వు అన్ని కట్టి నీళ్లు పెట్టిపోయి ఉన్న దానికి ఏదో నువ్వు శుచోత్తరికి కష్టమవుతుంటే మొన్నటిదాకా నువ్వు ఎండాకాలంలో ఎంత ఇబ్బంది పడ్డారండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం కావాలని మా రాష్ట్ర ప్రభుత్వం బురద చల్లడానికి యూరియా అలాట్మెంట్ తగ్గించింది, అందులో మా తప్పేం లేదు, కేంద్ర ప్రభుత్వం తప్పు మాత్రమే చెప్తున్నారు. ఇది నిజమేనా? ఒకవేళ నేను అదే చెప్తున్నానండి. కేసీఆర్ పాలించినప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తున్న కేంద్రం బీజేపీలో ఉంది. సరే, ఫర్టిలైజర్స్ అన్నది కేంద్రం ఆధీనంలోనే ఉంటుంది, సప్లై చేస్తుంది. కానీ నీకు అప్రోచ్ అయి తీసుకొచ్చే అవగాహన ఉండాలి కదా. అప్పుడేలా సాధ్యమైంది? మోదీ ఇంటికి పంపలే, కేసీఆర్ ఇంటికి పంపలే. ఈడ అవసరాన్ని బట్టి, అక్కడ అందుబాటులో ఉన్నదాన్ని బట్టి నీకు తీసుకొచ్చి గోదాములు పెంచి మనకు తీసుకొచ్చి డంపు చేసి పెట్టి నీ అవసర పూర్తిగా అన్ని చేసి. గంతెందుకండి? రైతు భరోసా ఎప్పుడు ఇచ్చిందండి కేసీఆర్ గారు?
డ్రోన్ రాకముందు ఇచ్చాను. అంటే నువ్వు పంట మొదలు పెట్టక ముందే నీకు వారం రోజుల ముందు బ్యాంకులలో నీ అకౌంట్లో లేచింది. నువ్వు ఎప్పుడు వేస్తున్నావు? కోతలు వచ్చినప్పుడు, ఓట్లు వచ్చినప్పుడు. అప్పుడు ఏం చేస్తారంటే రైతు? కేసీఆర్ ఉద్దేశం ఏంది? రైతు భరోసాది దళారుల చేతిలో పడవద్దు, అప్పుల పాలు కావద్దు. కాబట్టి మనం ఏదో ఉడతా పడితే ప్రభుత్వ పరంగా కూడా కొంత పెట్టుబడి సాయం చేస్తే రైతుకు ఒక భరోసా. తర్వాత పండిన పంటను ఇమ్మీడియట్గా కొనుగోలు చేసి ప్రభుత్వమే వారం రోజుల్లో వాళ్ళకి పైసలు సమకూర్చబెట్టుకే వాళ్ళ అకౌంట్. ఇలా రైతు రాజుగా బతికిండండి. అప్పుడు ఇలా ఎంత గోసపడుతుందండి. ఈ చెప్పులు లైన్లో పెట్టి యూరియాకు తిరిగిన రోజులు ఎప్పుడండి ఇవి? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే. మళ్ళీ అదే పునరావృతమైంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. దళిత బంధు కానీ బీసీ బంధు కానీ ఎటువంటి గవర్నమెంట్ నుంచి ఎటువంటి వచ్చినా కూడా కేవలం పార్టీ కార్యకర్తలుగా ఇచ్చారు. సామాన్య ప్రజలకు అందలేదని వాళ్ళు చేస్తున్నట్టు ప్రధానమైన ఆరోపణ. దీనిపై ఏం చెప్తారు మీరు? నాకు తెలిసిన ఏ సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ గత 10 ఏళ్ల పాలన పారదర్శకంగా అధికారుల మీద, అంటే పారదర్శకంగా పార్టీలకు అతీతంగానే అందరికీ అర్హులైన వాళ్ళకు న్యాయం చేయడం జరిగింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీతో చెప్తే మీకు అర్థం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో 3 రకాల పెన్షన్స్ మాత్రమే ఉండేవి. వృద్ధాప్యం, వికలాంగులు, వితంతు. అవి కూడా ఒక గ్రామంలో 50 మంది అర్హులు ఉంటే అలా 20-25 ఇచ్చినాం. ఇది అసెంబ్లీలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఎన్నోసార్లు సందర్భంగా లేవలెత్తారు. ఒక కొత్త ఆయన పెన్షన్ తీసుకుందామంటే వాళ్ళ ఎవరు చచ్చిపోయింది అని ఊరంతా తిరిగి వచ్చి ఎదురు చూసే రోజులు. ఎవరో ఒకరు పెన్షన్ తీసుకుంటారు, చనిపోతే వాని ప్లేస్ ఇంకోటి సబ్స్టిట్యూట్ ఇస్తారు అనే ధోరణిలో ఉండేది. అంటే సాచురేషన్ మూడ్లో లేదు. కానీ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రకాల పెన్షన్స్ను 11 రకాల పెన్షన్స్ మార్చి చేసింది. ఒంటరి మహిళలు, పేషెంట్స్కు, క్యాన్సర్, మన ఎయిడ్స్ పేషెంట్స్, నేతన్నలకు, గీతన్నలకు, బీడీ కార్మికులకు, ఇట్లా అన్ని రకాల పెన్షన్స్ మొత్తం 11 రకాల పెన్షన్స్ తీసుకుపోయింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందండి అంటే అప్పటికే అది సాచురేషన్ మూడ్లోకి వచ్చింది. ఆన్లైన్ సిస్టమ్. నువ్వు మీ సేవలు అప్లై చేసుకుంటే నువ్వు అర్హులు అని తెలిస్తే ఇమీడియట్గా నీకు శాంక్షన్ ఇచ్చింది. కాబట్టి అప్పుడేమో ఆ ప్రభుత్వాలు వెళ్ళినప్పుడు తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ అప్పుడు 50 మంది అర్హులు ఉంటే ఒక 20 మందికే ఇవ్వగలిగేది. కానీ కేసీఆర్ అర్హులైన ప్రతి వారికి కూడా అన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడిగా దానికి ప్రసక్తే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ కిట్ ఉందండి, ఎవరికి ఇచ్చినామండి? డెలివరీ అయిన ప్రతి వారికి ఇచ్చిన. కళ్యాణ లక్ష్మి ఇచ్చిందండి, పెళ్ళి అయిన వాళ్ళు అప్లై చేసుకున్న ప్రతి వారికి ఇచ్చేసిన. దీంట్లో పార్టీలకు సంబంధం ఏంటండి? ఏముంది? ఎమ్మెల్యే ఎవరున్నా సరే అది వచ్చినప్పుడు వాడు పెళ్ళి అయిందని సప్లై అరువు చేస్తే అది ప్రూఫ్ అయితే ఆడియో సర్టిఫై చేసినాక ఎమ్మెల్యే సంతకం పెట్టేస్తే కళ్యాణ లక్ష్మి షాదీ వారికి చెక్కులు ఇచ్చారు. కేసీఆర్ కిట్ హాస్పిటల్ని అప్పటికప్పుడు ఇచ్చి వాళ్ళకి చెక్కులు ఇచ్చి పంపించారు. ఇది పార్టీలకు సంబంధం ఏందండి? బీఆర్ఎస్ పార్టీ అని ఎందుకు పెట్టదండి? ఈవెన్ అప్పటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఎక్కడెక్కడైతే పూర్తి అయినాయో అక్కడ కలెక్టర్లు, ఆర్డీఓలు వాళ్ళు సర్వే చేయించి 1కి 3 సార్లు సర్వే చేయించి అర్హులైన వాళ్ళకే ఇచ్చినాం. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే తెలియదా? ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత ఇందిరమ్మ కమిటీలు పెట్టి వాళ్ళ మనసులో పెట్టుకొని వాళ్ళు ఆ లెక్కన పోతున్నారు. కానీ అప్పుడు ఎప్పుడూ లేదు. కేసీఆర్ ఏ సంక్షేమమైనా, ఏ అభివృద్ధి అయినా పారదర్శకంగా అర్హులైన వారికే అధికారుల సూచనల మేరకు ముందుకు పోయింది తప్ప పార్టీ క్యాడర్ సూచనల మేరకు ఎప్పుడు నడుస్తుంది. ఇప్పుడు పార్టీ క్యాడర్ కూడా అదే ఎత్తి చూపుతుంది కేసీఆర్లో. గతంలో పార్టీకి పనిచేసిన లబ్ధి పొందిన వేరే ప్రభుత్వాలలో మేము పార్టీకి పనిచేస్తున్నాం, మాకేం లేదు, నీకు అందరు సమానమే అనే ధోరణితో కూడా రకంగా పార్టీ క్యాడర్ కూడా పార్టీ నాయకత్వాన్ని అడిగిన సందర్భాలు ఉన్నాయి. గతంలో 1983 నుంచి 2013 వరకు గజ్వేల్ ముఖ చిత్రం ఏమిటి? 2014 నుంచి 2025 వరకు ప్రజెంట్ గజ్వేల్ యొక్క ముఖ చిత్రం ఏమిటి? 72 years ఏజ్లో నేను సిటీలో ఉన్నది ఒక 10 సంవత్సరాలే. అంటే ఇండైరెక్ట్గా నేను ఒక 60 సంవత్సరాలు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆడిన ఎగిన చేసిన అవన్నీ చూసుకుంటూ వచ్చినాం. కింద స్థాయి నుంచి చూసుకుంటూ వచ్చినాం. ఈ కేసీఆర్ గారు
10 సంవత్సరాలలో మా గజ్వేల్ ఒక 30 సంవత్సరాల ముందు తీసుకుపోయింది అభివృద్ధి విషయం. ఏ రకమైన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేశారు? అన్ని రకాలు, ఇది అది అని కాదు. ఇది ఈ ఒక్కటి ఎడ్యుకేషన్ హబ్ వచ్చిందండి, 2 హాస్పిటల్స్ వచ్చినాయండి పెద్ద, ఒక ఆడిటోరియం వచ్చిందండి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వచ్చిందండి, చెరువుల అది పోయిందండి. ఇవి అభివృద్ధితో పాటు ఇక్కడ ఇది కాలేదు అనేది కాదు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాన వైకుంఠధామాలు, నర్సరీలు అన్నిటితో పాటు ఎక్కడెక్కడైతే పట్టణాలుగా చెలామణి అవుతున్న పెద్ద గ్రామాలు ఉన్నాయో ఆడ కూడా అన్ని రకాల సౌలతులు కల్పించుకుంటూ ముందరికి పోవడం జరిగింది. హాస్పిటల్స్ విషయంలో బెడ్ సంఖ్య పెంచింది. ఒక చిన్న ఇంకొకటి మీకు చెప్పాలండి, నేను ఒక డాక్టర్. నేను ఎంబీబీఎస్ చదువుతున్న రోజులలో ఉస్మానియా, గాంధీ, నీమ్స్ 3 హాస్పిటల్నే డయాలసిస్ సెంటర్స్ ఉండేవి తెలంగాణ మొత్తంలో. తెలంగాణ మొత్తంలో 2 మెడికల్ కాలేజీలు, గాంధీ, ఉస్మానియా, 3 డయాలసిస్ సెంటర్స్ ఉండేది. 3 మొత్తం తెలంగాణ, యావత్ తెలంగాణ 10 ఉమ్మడి జిల్లాలో. అసొంటిది కేసీఆర్ వచ్చిన తర్వాత 104 డయాలసిస్ సెంటర్స్ ఉందండి. ఈవెన్ దుబ్బాక అసలు స్థానం ప్లేస్లో కూడా ఇవాళ డయాలసిస్ పేషెంట్స్ లబ్ధి పొందుతారు. సిద్దిపేటలో ఉంది, దుబ్బాకలో ఉంది, తూప్రాన్లో ఉంది, గజ్వేల్లో ఉంది. అంటే ఒక్క 3 సెంటర్ల నుంచి 104 సెంటర్లుగా ప్రజల అవసరాల నిమిత్తం చేసింది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అండి. మెడికల్ కాలేజ్ అంటే నేను మెడికల్ డాక్టర్గా చెప్తున్నా, మెడికల్ కాలేజ్ అంటే మామూలు డిగ్రీ కాలేజ్ కాదండి. అది సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలతో పాటు ఒక మామూలు కుటుంబ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలను డాక్టర్ చదివించాలనే కళ కూడా నెరవేరే పరిస్థితి అండి. ఎన్ని సీట్లు అండి జిల్లాకు అంటే 28 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ చొప్పున. నేను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు 2 మెడికల్ కాలేజ్ అండి, ఉస్మానియా గాంధీ. 2 కలిపి 350 సీట్లు అండి. ఇవాళ 10,000 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు ఈరోజు మాటలు కాదు. తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ 50,000 కోట్లు ఉండే, ప్రస్తుతం 2023 వరకు 7 లక్షల కోట్లు అప్పుల కుప్పగా వేసి కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నారని కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి ఒక తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు. దీనిపై నిస్పందన అయింది. బిడ్డ నిల్లడకపోతున్నట్ట అల్లుని మీద అత్త యాపోతాడు. నీ పాలన శాత కనుక ఏదో కేసీఆర్ను బదనాం చేయాలనే దురుద్దేశంతో ఇవన్నీ చేస్తున్నావు. కానీ మనం విడిపోయిన నాటికి, ఆంధ్ర తెలంగాణగా విడిపోయిన నాటికి సుమారు 1 సంవత్సరము మనకు ఏమున్నదో ఏం లేకున్నదో, మన ఆదాయం ఎంతో మన ఖర్చు ఎంతో కూడా తెలియదు. మన లెక్కలు అప్పచెప్పారు. అప్పటికి ఆంధ్ర పాలకులే, ఆంధ్ర అధికారులే ఉండే కాబట్టి అది 1 సంవత్సరం అట్లా గడిచిపోయింది. అయినా అందుకే సారు అవన్నీ చూసుకుంటూ దశల వారీగా తీసుకొచ్చింది పెన్షన్. ఫస్ట్ పెన్షన్ ఎంత ఇచ్చిందండి? కళ్యాణ లక్ష్మి ఎంత ఇచ్చిందండి? 1000కి 2000 చేసింది, 50,000కి వెళ్ళి 1,00,000 చేసింది. ఎట్టెట్లా ఆదాయ వనరులు కేసీఆర్ గారు పెంచుకుంటూ వచ్చిండ్రో అట్లట్లా ఈ సంక్షేమ పథకాలను కూడా ఎక్కువ చేసుకుంటూ వచ్చింది. అప్పు చేయకుండా ఏ అభివృద్ధి కూడా కాదు. కుటుంబమే కానీ, రాష్ట్రమే కానీ, దేశం కూడా అప్పు చేస్తుంది కదండి. ఏ రాష్ట్రం చేస్తలేదో నాకు చెప్పు. అప్పు 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 అని ఇదంతా దురుద్దేశంతో కూడుకున్నదే, బదనాం చేయాలనే ప్రయత్నంలో. కానీ గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా ఎన్నో ప్రాజెక్టులు అవి కట్టింది. ప్రతిదాన్ని అట్లా భూతద్దంలో పెట్టి పచ్చకమెంలోడు లోకమంతా పచ్చగా ఉన్నట్టు మీ ఉద్దేశం అట్లుంటే అంతే అంత అట్లుంటారు అనుకుంటే ప్రజలకు తెలియదా అండి? కేసీఆర్ రాకముందు తెలంగాణ ఏంది, కేసీఆర్ వచ్చినాక తెలంగాణ పరిస్థితి ఏంది అన్ని రంగాలలో. వాస్తవానికి నేను వృత్తిరీత్యానే డాక్టర్గా పనిచేస్తున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి కొంచెం అటాచ్ ఉండే. అప్పుడు వారు కేసీఆర్ గారు తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, క్రియాశీలక నాయకులుగా ఉమ్మడి జిల్లాలో ఉండే. పెద్ద మాకు ఎక్కువ పరిచయాలు కూడా లేవు. మొదటిసారి దగ్గరగా మేము కలుసుకున్నది నన్ను వారు పిలుచుకున్నప్పుడే నాటి మొదటి కళ. అంటే మామూలుగా అయితే ఉత్తుగా నమస్తే గారిని ఎక్కడ కలుసుకున్న సందర్భాలు. కానీ 13లో ఎప్పుడైతే వారు ఒకసారి వచ్చి కలవమని చెప్పి అన్నారు, మేము పోయినప్పుడే ఫస్ట్ మా కలయిక. తర్వాత
వారు మమ్మల్ని పార్టీలకు ఆహ్వానిస్తే మేము ఒకటి అన్నాం, మీరు వచ్చి ఇక్కడ కాంటాక్ట్ చేస్తారని మేము వస్తాం. ఎందుకంటే మీరు వస్తే రేపు అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయితే మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది. కాబట్టి మీరు వస్తే మేము వస్తామంటే వస్తా అని అప్పుడు మాట ఇచ్చినాక మేము పార్టీ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా. అదృష్టం కొద్ది వాళ్ళ చరిస్మా, ఆయన వారి చరిస్మా, వారికి ఉన్న పబ్లిక్లో ఉన్న అట్రాక్షన్, మా ప్రాంతం కృషి కలిసి ఆయన గెలిపించుకుందాం, అధికారంలోకి వచ్చినాం. ఆ 10 ఏళ్ళలో మా గజ్వేల్ను ఒక 30 ఏళ్ళ ముందుకు అభివృద్ధి పథంలో నడిపించారు. ఎంపీ ఎలక్షన్లో మీరు 19,000 మెజార్టీ ఇచ్చారు, గజ్వేల్ నుంచి అంటున్నారు. మరి అటువంటి సందర్భంలో ఎంపీగా ఎందుకు ఓటమి చెందారు వెంకటరామరెడ్డి గారు? ఓటమి గల కారణం ఏంటి? వాస్తవానికి ఏమైందండి, ఎంపీ ఎలక్షన్స్ వచ్చే వరకల్లా ఇప్పుడే కాదు, గత 2-3 పర్యాలలో నా అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే, రాష్ట్ర ప్రజలు, ఈవెన్ దేశ ప్రజలు కేంద్ర ఎలక్షన్స్ను ఒక భిన్నంగా ఆలోచిస్తున్నారు. మనది డెమోక్రసీ, భిన్నత్వంలో ఏకత్వం. ఇక్కడ అన్ని రకాల మతాలు ఉన్నారు, అన్ని రకాల కులాలు ఉన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం, హిందుత్వ ప్రభుత్వం అనే ఒక ముద్ర పడ్డది మతపరంగా. ఇప్పుడు అన్ని రకాల మతాలు మన దగ్గర ఉన్నారు కాబట్టి ఇది 2 గ్రూపుల మధ్య పోరుగా మన భారతదేశ ప్రజలు భావిస్తున్నారు. మోదీ కావాలి, మోదీ ఉంటేనే భారతదేశానికి రక్షణ అనే గ్రూపు ఒకటైంది. మోదీ ఉంటే మా ఉనికికి దెబ్బ అనే భావించేటోళ్ళు ఒక గ్రూప్ అయింది. కాబట్టి మొన్నటి ఎలక్షన్లో ఈ కూటమిలో ఉన్న పార్టీలకే ప్రజలు మొగ్గు చూపారు. మోదీకి హటావ్, మోదీకి బచావ్ అనే కాన్సెప్ట్తో పోయింది. కాబట్టి అందులో మనది ప్రాంతీయ పార్టీ కాబట్టి మనం ఏ కూటమికి అనుకూలంగా లేం కాబట్టి ఆ పరంగా మనకు ప్రజలు అట్లా ఆలోచించి, గతంలో మనతో ఉన్న ప్రజలు కూడా కొంతమంది ఈ సెక్షన్ పోయారు, కొంతమంది ఆ సెక్షన్ పోయారు. మోదీ ఉండాలి అనే సెక్షన్ కొంత, మోదీ వద్దు, మోదీ ఉంటే కష్టం అనే సెక్షన్ కొంత. ఇది ఆ ఈక్వేషన్ లో ఇక్కడ మన పార్టీ ఏ గ్రూప్ కు అటాచ్ లేదు, ఏ అలియన్స్ లో. కాబట్టి మనకు కొంచెం ఫలితం భిన్నంగా. మీకు మాజీ మంత్రి హరీష్ రావు గారికి ఉన్నటువంటి అనుబంధం ఎటువంటిది? హరీష్ రావు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది. ఆయన మనం అందరూ పిలుచుకున్నట్టు ఆయన 6 అడుగుల అల్పెరుగని బుర్లేదు. వాస్తవానికి కేసీఆర్ గారు ఉద్యమం కంటే ముందు నుంచి కూడా వారికి నీడల అన్ని విధాలు, ఒక బంధువే కాదు, మేనరుడే కాదు, ఒక అనుచరునిగా, ఒక నమ్మిన బంటుగా, ఒక క్రియాశీల కార్యకర్తగా కేసీఆర్ వెన్నంటే ఉండి ఆయన చెప్పింది తూచా తప్పక చేసుకుంటా ముందుకు పోతున్న నాయకుడు, అలుపెరుగని నాయకుడు, అందరి ఒక యువ నాయకత్వానికి ఆయన స్ఫూర్తి, ఆయన వర్క్మెన్షిప్ స్ఫూర్తి. కాబట్టి ఆయన ఇమేజ్ ఆయనకు ఉంటుంది. దానికి తోడు కేసీఆర్ గారు ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఆయన తూచ తప్పకుండా ముందరి రాబోయే స్థానిక ఎలక్షన్లలో గజ్వేల్ క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ మీరు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారు? మీరు ఈ గత 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనను ప్రజలు పూర్తిగా ఏవయించుకుంటున్నారు. ఇది దద్దమ్మ పాలన, అవగాహన లేని పాలన, అనుభవం లేని పాలన అని కేసీఆర్ పాలనను ఇప్పుడున్న పాలనను పోల్చి చూసుకుంటే వాళ్ళు ప్రతి ఒక్కరూ మొన్నటి దాకా కాంగ్రెస్ మీద, గతంలో ఇందిరాగాంధీ మీద ఉన్న అభిమానంతో లేకపోతే కాంగ్రెస్ మీద ఉన్న అభిమానంతో ఆ దిక్కు మొగ్గు చూపిన వాళ్ళు కూడా ఈ రోజు దాన్ని హేవయించుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. కాబట్టి మళ్ళా సారే కావాలి, సారే ముఖ్యమంత్రి కావాలి, గత పాలననే మాకు కావాలి అని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు మోర్ దెన్ 60-70% ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం కావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారు. సిద్దిపేట జిల్లాలో ప్రతి పార్టీలో 2 రకాల గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో కూడా గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయా? గతంలో గ్రూప్ రాజకీయాల వల్లనే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి జంప్ అయ్యారనేది బయట ఒక టాకు. దీనిపై ఏం చెప్తారు మీరు? ఒకటి శ్రీనివాస్ గారు, మీరు
20-30 ఏళ్ళ రాజకీయ ఏ నియోజకవర్గమైనా ఏ జిల్లాల నేపథ్యం తీసుకున్నా ప్రతిసారి జంపు జిల్లాని కాదంటూ ఉండనే ఉన్నారు. మొదట్లో కేసీఆర్ గారు ఉద్యమం మొదలుపెట్టినప్పుడు 20 మంది క్రమేపీ సకల జనులు సహకరించారు, సబ్బడ్డ వర్గాలు ఆయనకు సాధించారు. దాంతో కేంద్రం మెడలోంచి మెప్పించి ఒప్పించి తెలంగాణ తెచ్చింది. ప్రజలు ఓట్లేసి అధికారంలో తెచ్చినాక గతంలో కేసీఆర్ని ఎదిరించిన వాళ్ళు, తెలంగాణను ఎదిరించిన వాళ్ళు కూడా అందొచ్చి ఇలా పార్టీలకు వచ్చారు. సరే మన తెలంగాణ ప్రజలే కదా, అప్పుడు వాళ్ళ స్వార్థం కొరకు ఏదో వాగిండ్రు వచ్చారు కదా అని సారు అడుగులో పెట్టుకొని మనకు పాలన ముఖ్యమో అభివృద్ధి ముఖ్యమనే ఉద్దేశంతో సంక్షేమ అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేసి పార్టీలన్నీ పక్కకు పెట్టి వ్యక్తులను పక్కకు పెట్టి ముందరికి పాలన సాగించారు. మొన్న కూడా దురదృష్టవశాత్తు ఇది అనుకోని పరిణామమే అనుకో, అధికారం వాళ్ళు చేసిన హామీలకు ప్రలోభాలకు గురై అలవిగానే హామీలు ఇచ్చారు. కొంతమంది ఓటర్స్ ప్రలోభాలకు గురై ప్రభుత్వం అధికారం కోల్పోయింది. వాళ్ళు వచ్చారు, అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత గతంలో చెప్పుకున్నట్టు కొంత జంపు జిల్లాని గాల్లో ప్రతిసారి ప్రతి అధికారం ఎటువంటి అటు పోయే ఒక బ్యాచ్ ఉంటుంది. అది పెద్ద నాయకుడు కావచ్చు, క్షేత్రస్థాయి గ్రామ స్థాయి నాయకుడు కావచ్చు, అసలు పోతుంటారండి. కానీ జనాలు ఫైనల్ జనాలు ముఖ్యం. జనాలు అనుకున్నప్పుడు ఏమైనా చేయగలుగుతారండి. ప్రభుత్వాలను ఎక్కిస్తారు, ప్రభుత్వాలను దించేస్తారు. కేసీఆర్ 2 సార్లు ప్రభుత్వం అధికారంలో తెచ్చింది ఇదే జనాలు, మొన్న అధికారం దించింది కూడా ఇదే జనాలు. కాబట్టి ఇప్పుడు నాయకులు కార్యకర్తలు మారినంత మాత్రాన ప్రభుత్వాలు మాత్రమే నేను అనుకోను. జనాలు మారినప్పుడు ప్రభుత్వం. మాకున్న సమాచారం ప్రకారం గజ్వేల్ టిఆర్ఎస్ పార్టీలో 2 గ్రూపులుగా లీడర్లు విడిపోయి ఒక అంశం మీద రోజు ఒకరినొకరు దూషించుకుంటున్నారు అనేది మేము తెలుసుకున్న ఒక వినికిడి. ఇది నిజమేనా? నాకు గజ్వేల్ నియోజకవర్గం పట్ల అసలు టీఆర్ఎస్లో గ్రూపులే లేదు. ఆ నాయకుడు కేసీఆర్, తర్వాత హరీష్ రావు. ఉమ్మడి జిల్లాని లీడ్ చేసేట ఆయన హరీష్ రావు, రాష్ట్రాన్ని లీడ్ చేసేట ఆయన్నే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా ప్రజాప్రతినిధి, మా ఎమ్మెల్యే. కాబట్టి ఇంకా గ్రూప్ ఏముంటుందండి? వాళ్ళ ఆదేశాల మేరకు మేము నియోజకవర్గ స్థాయి నాయకులము, మండల స్థాయి నాయకులము ఇప్పటికి నోటికి వాళ్ళు కలిసి పనిచేసేపటికనే కదండి ఇంత మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇప్పుడు 3 ఎలక్షన్లు కేసీఆర్ గారు గెలిచారు. మొన్న ఎంపీ ఎలక్షన్లలో కూడా మేము అందరికంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చాం. దీని అర్థం ఏంటంటే సమిష్టిగా కష్టపడేపటికనే కదా పార్టీలో ఉన్న క్యాడర్. కేసీఆర్ గారి నాయకత్వం మీద నమ్మకంతోటే కదా, ప్రజలు కూడా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి మీద నమ్మకంతో కదా ఓట్లేసింది. అంత బీజేపీ గాడుకు వీచినా కూడా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కూడా మేము ఆ ఫలితం ఇచ్చినామంటే దాని అర్థం ఏంటండి? గ్రూపిజం ఉన్నదా? లేనట్టే కదా. గ్రూపిజం అంటే ఇది రాదు కదా. ఎవరో కొంతమంది స్వార్థపరులండి, వాళ్ళ స్వప్రయోజనాల కొరకు మారుతుంటారు. కాంట్రాక్టర్సే కావచ్చు, ఇంకో రకంగా దందాలు చేసుకుంటూనే కావచ్చు. వాళ్ళకు అధికార పార్టీ అండ అవసరం ఉంటుంది. వాళ్ళ వ్యవహారాలు నడిచినప్పుడు కొంచెం ఆలోచన మారుతుంటుంది. అది ఎక్కడైనా పోతుంది. ఎందుకంటే వ్యాపారం చేసేటోళ్ళు అంగడంగడి తిరిగి చేసుకునే వ్యాపారస్తులు ఉంటారు, జాతర తిరిగి చేసుకునే వ్యాపారులు ఉంటారు, షోరూమ్లు పెట్టుకుని ఒక దగ్గరనే ఉండే వ్యాపారులు కూడా ఉంటారు. అందరిది వ్యాపారం. అట్లనే రాజకీయాలలో కూడా ఇన్ని రకాల వ్యక్తులు ఉంటారు, రకాల వ్యక్తులు. వాళ్ళ అవసరానికి పట్టిపోతుంటారు. సీజన్